దేవుడా, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పోయావురా దేవుడు. దేవుడా, పోతాడని ముందే తెలిసి ఎందుకు చెప్పమ్మా? ఎలా బతకాలరా దేవుడు? దేవుడా, నేను బతకటం లేమా, ఆవిడ పోయాక అలవాటు చేసుకోవాలమ్మా. మెల్లిగా కట్టయ్యా దేవుడు. దేవుడా, నా మొగుడు కాలయ్యా దేవుడు. దేవుడా, చచ్చిపోయిన తర్వాత సీన్ ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నావే. ఈ సంవత్సరం నందేవారు నీకే. కళ్ళు మూసుకోవయ్యా నాయనో. నేను మూసుకుంటా కానీ దేవుడా, నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. ఆ ఎల్ఐసి గాడు వస్తున్నాడు, వాడు చూసాడంటే కొంపలు మునిగిపోతాయి. దేవుడా, నన్ను ఎంత అన్యాయం చేసిపోయావురా దేవుడు. దేవుడా, ఇంత గౌరవం ఎంత ఫాస్ట్ గా జరుగుతుందని కల్లో కూడా పెంచలేదు. నా కోసం 10 లక్షలు ఎల్లైతే చేసిపోయావురా దేవుడు. ఆ 10 లక్షలు నేనేం చేసుకోనమ్మా. 10 లక్షలు కాదు, 9,75,000. మిగతా 25,000 నా కమిషన్. శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే ఇదే. ఇప్పటికే ఆలస్యమైంది. సూర్యాస్తమయం అయిందంటే దహనం చేయకూడదు. లేపండి. నారాయణ నారాయణ నారాయణ. జోహార్ వీళ్ళు నిజంగానే కాటికి తీసుకెళ్లేటట్టున్నారు. ఇది కార్యక్రమం సంగతి మర్చిపోయిందో ఏంటో. తొందరగా బయలు పెడితే బాగుండు బాబు. నా దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు బాబు. నాకు దిక్కెవరు నాయనో? నేను బ్రతకను. నేను చచ్చిపోతాను నాయనో. నేను చచ్చిపోతాను. నన్ను వదలండి. నేను బ్రతకను. అంత పని చేయొద్దు. నువ్వు కూడా పోతే ఈ 9,75,000 రూపాయలు, నా కమిషన్ 25,000 రూపాయలు ఏమైపోతాయి? వీటి కోసమైనా నువ్వు బతకాలి. భార్య భర్తలంటే టీవీ రిమోట్ లో అంటారు. ఆ టీవీ అయిపోతే ఈ రిమోట్ నేనెందుకు? నేను పోతా. అగ్గిపెట్టుందమ్మా. వాళ్ళెవరికి స్మోకింగ్ అలవాట్లేదు కానీ కూల్ డౌన్. ఏమండి, మనకి 10 లక్షలు గ్యారంటీ. అవునండి, మిమ్మల్ని ఎవరైనా చూసారా? ఒక్కళ్ళు చూశారు, ఆ? నువ్వే. నౌ యు ఆర్ క్వైట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా, నీకు సమయానికి బ్లడ్ ఇచ్చి కాపాడిన ఆ అబ్బాయికి. హలో డాక్టర్. హలో సార్. ఆ అబ్బాయి మన తెలుగువాడేనమ్మా. పేరు వసంత్ కుమార్. అడ్రస్ తీసుకున్నారా? లేదమ్మా, టెలిఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు. ఇదిగో. వసంత్, ఏంటి ఆ జోకానే చూస్తున్నావు? కళ్ళు తెరిచినా మూసినా ఆ అమ్మాయి రూపమే కనిపిస్తుంది. మా అమ్మాయి నాకు చూపించవా? చూపిస్తాను. How is she? బ్యూటిఫుల్ మై డియర్. Hello. 33089191. Yes. Could I speak to Mr. Vasant Kumar, please? వసంత్ కుమారా? మీరెక్కడి నుంచి? I'm Shailaja from Jaipur. జైపూర్ నుంచి శైలజ. అదే ఆ రోజు యాక్సిడెంట్ అయితే నాకు. ఓ, యాక్సిడెంట్, బ్లడ్ డొనేషన్ మీరేనా? ఎస్ ప్లీజ్, వసంత్ కుమార్ గారితో నేను కొంచెం మాట్లాడాలి. వసంత్ కుమార్ నా ఫ్రెండే. విషయం ఏమిటో చెప్తే వాడికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన చేసిన సహాయానికి ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అందుకని అయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, వాడిని ఫోన్ చేయమని చెప్తాను. ఆయన చేత ఫోన్ చేయించుకుని నేను థ్యాంక్స్ చెప్పడం బాగోదు. కాబట్టి ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే. వాడికి ఫోన్ లేదు. ఓపెన్ చేయండి. రేపు సాయంకాలం 4 o'clockకి ఫోన్ చేయండి. వాడిని ఇక్కడ వెయిట్ చేయమంటాను. ఆయన తప్పకుండా వస్తారు కదా? మీరు తప్పకుండా ఫోన్ చేస్తారు కదా? డెఫినెట్ గా ఫోన్ చేస్తాను. అయితే వాడు డెఫినెట్ గా ఇక్కడ ఉంటాడు. థ్యాంక్ యూ. రే వసంత్ కుమార్ రారా, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా? నువ్వు జైపూర్ లో బ్లడ్ ఇచ్చావే, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. దేనికి? మళ్ళీ బ్లడ్ కావాలనా? రై నోరు మీరా. ఇంతకీ అమ్మాయి ఏమందిరా? నీకు థ్యాంక్స్ చెప్పాలంట. అప్పటికి నేను మా వాడితో ఫోన్ చేయిస్తాను, మీ నంబర్ ఇవ్వండి అన్నాను. కాదు నేనే పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలి అందిరా. బతికించింది, లేకపోతే ఇక్కడికి ఎస్టీడీ బిల్ తడిసి మోపడయ్యేది. ఏరా మారే అబ్బా. నీతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందిరా. ఆ అమ్మాయి మాటలు బట్టి చూస్తూ ఉంటే నిన్ను లవ్ చేస్తున్నట్టుంది. ఈ ఫేస్ కన్నా సీన్ లేదు లేరా. ఉందో లేదో మాకేం తెలుసు కానీ రేపు ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేస్తానంది. డోంట్ మిస్ ఇట్. మరే
హలో వసంత్ కుమార్ హియర్. హలో నెల్లూరు సాంగ్ అండి. నేను కైకిలూరు నుంచి కల్లేపల్లి రామరాజుని మాట్లాడుతున్నానండి. నాకు అడుగు రాముడు సినిమాలో ఆరేసుకోపోయి పారేసుకోవాలి పాట కావాలండి బాబు. ఒరే అడవి రాముడు, ఇది జమ్ని టీవీ ఈటీవీ కాదురా, పెట్రా ఫోను. అసలే టెన్షన్ గా ఉంటే పాటలు కొరికలు ఏంట్రా బాబు. ఒరే వసంత్, ఈసారి ఫోన్ వస్తే నువ్వు ఎత్తరా, నాకు చాలా కంగారుగా ఉంది. టెన్షన్ పడ్డానికి ఇవేం పెళ్లి చూపులు కాదురా. ఓ సిగరెట్ కాల్చు. వద్దురా, బాగోదు. అబ్బా నువ్వు ఇక్కడ సిగరెట్ కాలిస్తే ఆ అమ్మాయికి ఏం వాసన రాదు కానీ కాల్చు కాల్చు. హలో రంజని ప్రియ ఇక్కడ ఎవరు లేరు. రాంగ్. అరే నాకే. హలో నేనే మాట్లాడుతున్నా. నిన్న మీరు ఇచ్చిన ట్యూన్స్ గురించి అర్జెంట్ గా మాట్లాడాలి. వెంటనే బయలుదేరి రాగలరా? 5 minutes లో అక్కడ ఉంటాను సార్. రే రంజని ప్రియ ఎవర్రా? నేనే కునేదేల శివశంకర్ వరప్రసాద్. చిరంజీవి అని సినిమా పేరు ఎలా పెట్టుకున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అవడానికి రజనీ ప్రియ నేను పెట్టుకున్నాను. రే నేను మన ఇచ్చిన ట్యూన్స్ ఓకే అని అంట, పదండి వెళ్దాం. రే ఇంతసేపు ఎలాగో వెయిట్ చేసావు, ఇంకాసేపు ఆగు, ఫోన్ మాట్లాడి వెళ్దు గానీ. అవునరా వీడు చెప్పిందే కరెక్ట్, ఇంకోసేపు వెయిట్ చేద్దాం. ఏరా మరే అది కాదురా, ఆ కంపెనీలో ఛాన్స్ రావడం చాలా గొప్ప. ఆమె ఫోన్ చేస్తే సారీ చెప్పి రేపు ఇదే టైం ఫోన్ చేయమని చెప్పు. ఓకే ఓకే. పదండి రా, పదండి. బాయ్ రా. బాయ్ రా. హలో ఐఎమ్ శైలజ ఫ్రమ్ జైపూర్. 1 minute లైన్ లో ఉండండి. రే వసంత్ కుమార్, రే వసంత్ కుమార్, రే వసంత్ కుమార్, రే. హలో హలో గంట నుంచి మీ ఫోన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడే ఒక అర్జెంట్ పని మీద వెళ్ళిపోయాడండి. సారీ అండి, నేను గంట నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎంత ట్రై చేసినా మీ ఫోన్ దొరకలా. సరే రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తే ఇక్కడే ఉంటా అన్నాడు, తప్పకుండా ఫోన్ చేయండి. లేదండి, రేపు నేనే జైపూర్ ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తున్నాను. వీలైతే ఆయన ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పండి ప్లీజ్. వీలైతే ఏంటండి, డెఫినెట్ గా వస్తాడు. దగ్గరుండి నేనే తీసుకొస్తాను. అవును మిమ్మల్ని గుర్తుపెట్టడం ఎలా? All right. No. Okay, I change and come. ఈ డ్రెస్ ఎందుకు అదనట్టు ఉంది? అచ్చు గొరిలాలా ఉన్నావు. చచ్చే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ ప్యాటర్న్ డ్రెస్ ఏంటి? ఈ ప్యాటర్న్ డ్రెస్సా? సారీ సార్, ఇది స్టాక్ అయిపోయింది సార్. కావాలంటే బాంబే నుండి తెప్పిస్తాం. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈవినింగ్ కల్లా డ్రెస్ కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ, ఐ కలెక్ట్ ఇట్ ఇన్ ది ఈవినింగ్. ఓకే. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రై నువ్వు ఇప్పటివరకు ఆ అమ్మాయిని చూడలేదు, ఆ అమ్మాయి నిన్ను చూడలేదు. నువ్వు ఈ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి కనపడితే మీ మొదటి మీటింగ్లోనే ఆ అమ్మాయి నీతో లవ్లో పడిపోవాలి. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకేరా. ఎవరా ఇల్లు? ఏంట్రా తెగ టెన్షన్ పడుతున్నావు? బానే ఉందంటావా? సూపర్ గా ఉన్నావు. ఇప్పుడే లైన్ లో పడుతున్నావు. మొదట్లో పెద్ద అనిపించలేదు కానీ స్టేషన్ ఎంటర్ అవగానే కొంచెం టెన్షన్ గా ఉందిరా. ఏ లవ్ అయినా టెన్షన్ తోనే మొదలవుతుంది. ఆ మాటకు వస్తే నా లవ్ అంతే. అవునరా, జూకా అమ్మాయి ఇన్ఫర్మేషన్ అని తెలిసిందా? లేదురా, నేను కూడా జైపూర్ ఆ పేపర్ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి రాలేదంట. నువ్వే వరీ కావద్దురా, కావాలంటే మళ్ళీ మనం జైపూర్ వెళ్దాం. థ్యాంక్ యూ రా. అవును, అమ్మాయికి బ్లడ్ ఇచ్చేటప్పుడు నేను అమ్మాయిని చూడలేదు, మన అమ్మాయిని గుర్తుపట్టడం ఎలా రా? రే ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? వైట్ కలర్ చుడిదార్, రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్, చేతిలో సిడ్నీ షెల్డర్ నావల్ పట్టుకుని వస్తానంది. ఓకే, మరి ఆ అమ్మాయి నన్ను ఎలా గుర్తుపడుతుంది? నువ్వు ఈ బుక్ స్టాల్ ముందు వెయిట్ చేస్తుంటావని ఈ చెప్పాను. బుక్ స్టాలా? ఓకే ఓకే. సుమారు 1 గంట ఆలస్యంగా వచ్చును. ట్రైన్ ఇంకా గంట లేట్ అంటారా బాబు? అయితే ఈ గంట రాబోయే కాబోయే ప్రియురాల కోసం కలను కను. హలో వసంత్ కుమారా? వసంత్ కుమారా నీకేరా? హలో, అనేనే. ఏంటి? ఎప్పుడు? ఏమైందిరా? అమ్మ కలిదిరి పడిపోయిందంటరా. కళ్ళు తిరిగి పడిపోయిందా? పది పెడదాం. మరి అమ్మాయి? రే అమ్మ ఒంట్లో బాగోపోతే అమ్మాయి ఏంట్రా? అమ్మాయి పది పెడదాం. అది కాదురా, అమ్మ నేను చూసుకుంటాను కానీ నువ్వు అమ్మాయి రిసీవ్ చేసుకో, లేకపోతే డిసప్పాయింట్ అవుతుంది. నేను చూస్తానుగా. రై ఒక నిమిషం, ఈ డబ్బు వచ్చా. ఓకే, సీవరా. జాగ్రత్త. Your attention please. Jaipur Express coming from Jaipur is arriving on platform number 1. Thank you.
ఐ వసంత్ కుమార్.